ప్రేమ వాత్సల్యంతో పనిచేసే దైవత్వం సిద్ధిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సత్యసాయి శతజయంతి వేడుకలు నిర్వహించింది సత్యసాయి ట్రస్ట్. మారుతున్న సమాజంలో ఈ తరానికి సత్యసాయి ఆలోచనలు, ఆచరణ ఎంతో అవసరమన్నారు. సత్యసాయి చెప్పిన స్పిరిచువల్ థింగ్స్ ను చూడాలని సూచించారు శ్రీధర్ బాబు. సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరయ్యారు వివిధ రంగాల ప్రముఖులు, విద్యార్థులు, భక్తులు. కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సత్యసాయిబాబా శతజయంతి వేడుకలను సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమంలో కళాకారులు శాస్త్రీయ నృత్యాలు అలరించాయి. సత్యసాయి ఆలోచనలను ఆచరణ రూపంలో పెడితే గొప్ప పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 14 ఏళ్ల వయసులో ఆధ్యాత్మిక చింతనతో ఆయన ప్రస్థానం అనంతపురంలో ప్రారంభించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులు ఉన్నారని తెలిపారు. పుట్టపర్తి సాయిబాబా గురించి ఎప్పుడూ వింటూనే ఉన్నామని, కొలుస్తూనే ఉన్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మీరు రీడ్ చూసేదంటే ఫిలాసఫికల్ థాట్స్ ఆఫ్ స్పిరిచువల్ గురు సత్యసాయి గురించి ఒక రీడ్ చూడండి. ప్రతిరోజు 1 నిమిషమో 2 నిమిషాలు మీరు వెచ్చించే అర్ధగంట సమయంలో, ఆ స్మార్ట్ ఫోన్ ఉపయోగించే సమయంలో మీరు ఆ స్మార్ట్ ఫోన్లో వారు చెప్పిన గ్రేట్ స్పిరిచువల్ టీచింగ్స్ అలవర్చుకునే ప్రయత్నం చేయండి. యు విల్ బికమ్ ఎ గ్రేట్ సిటిజన్. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో సత్యసాయి బాబా పుట్టి ఆధ్యాత్మికంగా ఎదిగారన్నారు సిఎస్ రామకృష్ణారావు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎంతో మందికి ప్రేరణ అందిస్తున్నారని తెలిపారు. కులమత, పేద, ధనిక, ఆడ, మగ అని తేడా లేకుండా ఆకలితో, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సత్యసాయి ట్రస్ట్ సేవలు చేస్తున్నారని తెలిపారు. బాబా గారి యొక్క భక్తులుగా, సేవకులుగా, వాలంటీర్స్గా దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో పేదలు ఎవరైతే ఉన్నారో, అభాగ్యులు ఎవరైతే ఉన్నారో, కష్టాలు పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నిరంతరం సేవలు అందించాలని చెప్పి, దానికి బాబా గారి ఆశీస్సులు, దీవెనలు ఎక్కడున్నా మీ అందరి మీద, మనందరి మీద కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ 140 దేశాల్లో సత్యసాయి జయంతి వేడుకలు జరుగుతున్నాయన్నారు ప్రభుత్వ మాజీ సలహాదారులు రమణాచారి. సత్యసాయి ట్రస్ట్ ద్వారా అనేక మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్నారని తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ సేవలు కొనసాగించాలన్నారు రమణాచారి. శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుని అవతారంలో వచ్చి లోక కళ్యాణం కోసం చెప్పని పాటుపడ్డాడని, కానీ ఒక మానవుడు భూమి మీద పుట్టి భగవంతుని అవతారం ఎత్తినాడు అనేటువంటి సంగతిని మాత్రం మనం ఇవాళ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని తలుచుకుంటేనే అనిపిస్తూ ఉంది. ఇది కేవలం ఆయన యొక్క దేనికోసం అని చెప్పని కాదు, స్వార్థం కోసం అని చెప్పని కాదు, కానీ ఒక మనిషి మంచి పని చేస్తే, మంచిగా ఆలోచిస్తే, మనిషిని ప్రేమిస్తే, మనిషికి కావాల్సినటువంటి సహాయం అందిస్తే మనిషిని దేవుడిగా అంటారు అని చెప్పడానికి ఆ స్వామియే మనకు ఆదర్శంగా ఉన్నాడని చెప్పని నేను భావిస్తూ ఉంటాను. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకు మెడికల్ క్యాంపులతో వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి హెచ్జే దోరా. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. సత్యసాయి విద్యాలయాల్లో క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు హెచ్జే దోరా. స్వామి ఇండియాలోనే కొన్ని చోట్ల వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తా వెళ్ళలేదు, అస్సాం ఆ ప్రాంతాలు వెళ్ళలేదు. అయినా సరే ప్రపంచంలో సరే ఒక కెన్యా తప్ప ఇక్కడికి వెళ్ళలేదు, ఉగండా. అయినా సరే 135, 140 దేశాల నుంచి ఇప్పుడు ఆ ప్రతినిధులందరూ పుట్టపర్తిలో ఉన్నారు. అన్ని దేశాల నుంచి అంత పరివర్తన స్వామి వాళ్ళు తీసుకొచ్చారు. ఆ దేశాల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సత్యసాయి ఆలోచన విధానం ప్రపంచవ్యాప్తంగా అనుసరణీయమైందన్నారు ట్రస్ట్ సభ్యులు. రానున్న రోజుల్లో సత్యసాయి సేవలు మరింత విస్తృతంగా చేస్తామని తెలిపారు.
ఈ నెల జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం జరగనుంది. ప్రస్తుత పాలక మండలికి మరో 2.5 నెలల గడువు మాత్రమే ఉండటంతో ఇదే చివరి సమావేశం కానుంది. పాలక మండలి కొలువు తీరినప్పటి నుంచి చేపట్టిన అభివృద్ధి పనులు, సంస్కరణలను వివరించేందుకు అధికార పార్టీ సిద్దమవుతోంది. మరోవైపు దీర్ఘకాలిక సమస్యలపై నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు రెడీ అవుతున్నాయి. జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు మరో 2.5 నెలల్లో ముగియనుంది. దీంతో ఈ నెల 25న జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. కౌన్సిల్ సమావేశం ముందుగానే నిర్వహించాలని భావించినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలక్షన్ కోడ్తో వాయిదా పడింది. అయితే మంగళవారం నిర్వహించే సమావేశమే ఆఖరుది కావచ్చని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ సెక్రటరీ సెక్షన్ కు కార్పొరేటర్ల నుంచి 95 ప్రశ్నలు వచ్చాయి. 45 ఎజెండాలపై జనరల్ బాడీ మీటింగ్ లో చర్చించనున్నారు. ఉదయం 10:30కు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో మేయర్ ప్రసంగం, ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. హెచ్సిటీ, ఎస్ఆర్డీపీ పనులు, పరిష్కారమైన వివాదాలు, స్ట్రీట్ లైట్ల మెరుగైన నిర్వహణకు తీసుకున్న నిర్ణయాలు, ఇందిరమ్మ బ్రేక్ఫాస్ట్ క్యాంటీన్లతో పాటు ఈసారి బతుకమ్మకు గిన్నిస్ బుక్ లో స్థానం దక్కడం వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. మరోవైపు దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలపై ప్రశ్నించేందుకు సిద్దమవుతున్నాయి ప్రతిపక్షాలు. కౌన్సిల్ మీటింగ్ కార్పొరేటర్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, హైడ్రో అధికారులతో పాటు అడిషనల్ కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. సమస్యలపై మాట్లాడినప్పుడు ఆయా శాఖల అధికారులు ఉండాలంటున్నారు. సమాధానం ఇవ్వడానికి అధికారులు లేకపోతే ఆయా సమస్యలు అలాగే ఉండిపోతాయంటున్నారు కార్పొరేటర్లు. గత కౌన్సిల్ సమావేశాల్లో ఇదే జరిగిందని, ఈసారి అలా అవ్వకుండా ఉండాలంటే ఆయా శాఖల అధికారులు ఉండాల్సిందే అంటున్నారు కార్పొరేటర్లు. కార్పొరేటర్ల నుంచి వివిధ అంశాలపై వివరణ, సమాధానాలు కోరుతూ 95 ప్రశ్నలు వచ్చాయి. సమావేశం ఎజెండాలో 45 అంశాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు గత సమావేశం తర్వాత స్టాండింగ్ కమిటీలో ఆమోదం పొందినవే ఉన్నాయి. ఇప్పుడు పాలక మండలి కూడా ఆమోదించాలని వాటిని పొందుపరిచారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్ట్రీట్ లైట్స్, చెత్త, రోడ్లు, ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్సులు, అడ్వర్టైజ్మెంట్స్, అధికారుల అవినీతితో పాటు పలు అంశాలపై ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు ప్రతిపక్షాల కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో నగరంలోని సమస్యలపై చర్చిద్దామన్నారు రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. మేము చేసిన అభివృద్ధి పనులు, చేయబోయే వర్క్స్ వివరిస్తామన్నారు. సభ సజావుగా జరిగేలా బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించాలని కోరారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కావచ్చు, 2 పార్టీలు కూడా వారి యొక్క సమస్యలపైన వచ్చి కౌన్సిల్లో చర్చిస్తే బాగుంటుందని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా కౌన్సిల్ సమావేశం అంటే వాళ్ళు రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటున్నారు. కనీసం ఈసారైనా కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించండి. అదేవిధంగా ప్రజల సమస్యలు ఏ విధంగా మనం పరిష్కరించాలనే విధంగా చర్చించాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఈ నెల 25న జరగనున్న కౌన్సిల్ సమావేశం చివరి సమావేశం అవుతూ ఉండటంతో కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులతో ఫోటో సెషన్ ఉంటుందని, సభ్యులందరూ హాజరు కావాలని ఇప్పటికే సమాచారం ఇచ్చారు. అదే రోజున జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో మహాత్మా గాంధీ, అంబేద్కర్ల విగ్రహాలను ఆవిష్కరించనున్నారు. గతంలో ముసుగులతో ఉన్న విగ్రహాలను తొలగించిన చోట వాటర్ ఫౌంటైన్ నిర్మిస్తున్నారు. ఈ పనులు కూడా పూర్తయితే ఫౌంటైన్ ను ఆవిష్కరించనున్నారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఉండటంతో కౌన్సిల్ హాల్ కు కొత్తగా పెయింటింగ్స్ వేస్తున్నారు. ఈ నెల 25న చివరి కౌన్సిల్ సమావేశం జరగనుండగా జనవరి చివరి వారంలో బడ్జెట్ ఆమోదం కోసం మీటింగ్ నిర్వహించనున్నారు. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ 2026-27కు సంబంధించిన జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ను కౌన్సిల్ ఆమోదించనుంది. డి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువని, ఆయన మరణం దురదృష్టకరమని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డీఎస్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ సంకల్పం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఇక నిజామాబాద్ జిల్లా మున్నూరు కాంపు సంఘం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పీసీసీ చీఫ్. డి సంజయ్ జిల్లా సంఘం అధ్యక్షులుగా ప్రమాణం చేశారు. మున్నూరు కాపుల అభివృద్ధికి సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు. నాకు నేను గర్వపడే దినం. నా సొంత గ్రామం, నేను పుట్టిన గ్రామం రహత్ నగర్లో
50 లక్షలు విలువ చేసే లలితాదేవి దుర్గా మందిర్ ఆలయానికి భూమి పూజ చేయడం, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దుర్గా గుడికి 50 లక్షల రూపాయలు హెచ్చించి ఇవాళ భూమి పూజ చేశాం. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గానికి వచ్చే ఇంటిగ్రేటెడ్ స్కూలు మా గ్రామంలో నెలకొల్పాలని, దానికి సరిపడా 10 ఎకరాల భూమి గ్రామంలో ఉంది. గతంలో మేము గ్రామానికి ఇచ్చిన భూమి ఉంది కాబట్టి దాంట్లో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. ఈ రెండింటికి మించి హ్యామ్లో దేవాలయాలు కలుపుతూ, ఆ దేవాలయాల మధ్యన మా గ్రామం రహత్ నగర్ కలుపుతూ 4 లైన్ రోడ్ ధర్మపురం నుంచి కొండగట్టు వరకు, కొండగట్టు మధ్య నుంచి వేములవాడ వరకు, వేములవాడ రుద్రంగి మానాల నుంచి మా గ్రామం రహత్ నగర్ నుంచి దెంబద్రి గుట్ట వరకు, అక్కడి నుంచి బాసర్ టెంపుల్ వరకు ఈ టెంపుల్ కారిడార్ రోడ్ని కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దాదాపు 380 కోట్లతో నిర్మించే ఈ రోడ్డు నేను పుట్టిన గ్రామం నుండి పోతుంది. ఈ 4 లైన్ రోడ్డు ఈ గ్రామానికి రావడం వల్ల ఈ మారుమూల గ్రామమైనటువంటి రాహత్ నగర్ యొక్క దశ తిరిగే అవకాశం ఉంది. నేను పుట్టిన గ్రామానికి ఇంకెంతో సేవ చేసుకోవాలని కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడికి రావాల్సినటువంటి సదుపాయాలని భవిష్యత్తులో తీసుకొస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వడమే తిరుమల బ్యాంకు ఉద్దేశమన్నారు ఆ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్. హైదరాబాద్ సంతోష్ నగర్లో తిరుమల బ్యాంకు 3వ శాఖను చిన్నజీయర్ స్వామి ప్రారంభించారు. ఇక తిరుమల బ్యాంక్ స్థాపించి 27 సంవత్సరాలు పూర్తయ్యాయని తెలిపారు. తిరుమల బ్యాంక్ నిబద్ధతతో పనిచేస్తుందని, ఖాతాదారులకు ఉన్నత ప్రమాణాలతో సేవలను అందిస్తోందన్నారు చంద్రశేఖర్. ఈ కార్యక్రమంలో హైకోర్టు జస్టిస్ రామకృష్ణారెడ్డి, నటుడు సుమన్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ మల్లికార్జునతో పాటు తిరుమల బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మా కృష్ణయ్య వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నారాయణ. ఓం నమో వెంకటేశ. ఈరోజు సంతోష్ నగర్ లో మా 3వ బ్రాంచ్ తిరుమల భవన్ బిల్డింగ్ కూడా స్టార్టింగ్, కొత్త బిల్డింగ్ ఇదండి. చిన్నజీఆర్ స్వామి గారి గోల్డెన్ హ్యాండ్స్ తో, వారి బ్లెస్సింగ్స్ తో వారు వచ్చి ఈరోజు ఈ బిల్డింగ్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. మేము సంతోష్ నగర్ లో గత 40 ఏళ్ల నుంచి వెంకటేశ్వర స్వామి దేవస్థానంగా ఫౌండర్ ట్రస్టీగా ఉన్నాను. అక్కడ ఉంటూ చైర్మన్ గా కూడా ఉన్నాను. మరి టెంపుల్ ఎదురుగానే బిల్డింగ్ మాకు అవైలబుల్ అయితే దాన్ని కొని డిమాలిష్ చేసి మళ్ళా దాన్ని అనుకూలంగా మార్చి ఈరోజు బ్యాంకుని ప్రారంభించాను 3వ శాఖగా. మరి ఈ బిల్డింగ్ తిరుమల భవన నామకరణం కూడా జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే మా ఉద్దేశం, ఒక ఎక్కడైతే పవర్ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల నుంచి ఇక్కడ వెలిశాడు, ఆయన పవర్, ఆయన పేరు మీద తిరుమల అనేది ఒక ప్యూరిటీ, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక రెస్పెక్ట్, కమిట్మెంట్ అండ్ రిటర్న్స్, ఇవన్నీ ఇవ్వాలని 28 years ముందు బ్యాంకుని అప్పటి గవర్నర్ రంగరాజన్ గారు వారి చేతుల మీదుగా గోల్డెన్ హ్యాండ్స్ తో ఓపెన్ చేయబడింది. మరి అలానే పెద్దవారు చాలా మంది వస్తున్నారు, మాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్కి రాగలిగాము. మరి దీన్ని కంటిన్యూ చేస్తూ అతి త్వరలో తిరుపతిలో బ్రాంచ్ శాఖ స్టార్ట్ చేసి తిరుమలలో సర్వీస్ కౌంటర్ పెట్టాలని అది మా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఇస్తున్నారు. అలానే అక్కడ మేము అప్పుడప్పుడు మేము ప్రసాదం కౌంటర్లు కూడా ఎవరికి పెట్టడం జరిగింది. 2 కౌంటర్లు పెట్టాము తిరుమలలో. మరి ముందు ముందు కూడా అక్కడ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బ్యాంకు, తిరుమల బ్యాంక్ మొత్తం ఆల్ ఓవర్ ది ఇండియా పేరు రావాలని, సర్వీస్ ఇవ్వాలని ఆకాంక్షతో ప్రయాణం చేస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటే తప్పకుండా అన్ని ముందు జరుగుతాయని నేను నిమిత్త మాత్రం, నేను నిజమైతేనే స్వామి నిజం అవుతాను. అది నా యొక్క దీక్ష. నేను ఏదైనా చెప్పానంటే చేయాలి, చేసేది చెప్పాలి. అది నేను పాటిస్తున్నాను. అది వెంకటేశ్వర స్వామి నన్ను ఆశీర్దిస్తున్నాడు. మరి కృతజ్ఞతల్ని మరి మిగతా అందరి గెస్టులకి, మరి ఇక్కడ వచ్చిన భక్తులకి, అట్లా వచ్చిన కస్టమర్లకి, మా స్టాఫ్ ముఖ్యంగా మా డైరెక్టర్లు అందరూ కూడా మాకు సహకారం ఇస్తున్నారు. అందరికి కూడా ధన్యవాదాలు. నాకు
నిరంకుశ మొఘల్ రాజు ఔరంగజేబ్ హింసాత్మక మతమార్పిడిని వ్యతిరేకిస్తూ 9వ గురువు తేగ్ బహదూర్ సాహిబ్ ఆత్మాహుతి చేసుకున్నారన్నారు సిక్కు సమాజ్ నాయకులు. సికింద్రాబాద్ చిలకలగూడలో బహదూర్ సాహిబ్ 350వ బలిదాన దినోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీర్తనలతో పాటు భక్తి ఉపన్యాసాలు ఇచ్చారు సిక్కు గురువులు. భక్తి శ్రద్ధలతో కీర్తనలు ఆలపించారు సిక్కు సమాజ్ ప్రజలు. ਧਰਮ ਦੇ ਬਾਗ ਦੇ ਮਾਲੀ ਤੁਸੀਂ ਸਾਡਾ ਧਰਮ ਵੱਧ ਸਕੇ। సిక్కి మతంలో 9వ గురువు తేగ్ బహదూర్ జీ మహారాజు 350 సంవత్సరాల క్రితంగా చాందినీ చౌక్ ఢిల్లీలో తన షహీదీ ప్రాప్తం చేశారు. ఆ ఉపలక్ష్యంగా హైదరాబాద్ సికింద్రాబాద్ అందరు గురుద్వారాలు కలిసి స్పెషల్గా సీతాఫల్ మండి గురుద్వారా వాళ్ళు కలిసి 350 సంవత్సరాలు శతాబ్దిని మొన్న 18 తారీఖుకి వెళ్ళి 30 తారీఖు దాకా ప్రోగ్రాము ఫిక్స్ చేశాము. దాంట్లో ఈరోజు కూడా ప్రోగ్రాం అయింది. అందరూ హైదరాబాద్ సికింద్రాబాద్ వాళ్ళు అందరూ 25 తారీఖున ఒక విశాల నగర కీర్తనం ఉంటుంది. అది సికింద్రాబాద్ గురుద్వారాకి వెళ్ళి స్టార్ట్ అయ్యి సంగీత్ చౌరస్తా ప్లస్ చిల్కగూడకి వెళ్ళి వస్తూ సీతాఫల్ మండికి వస్తుంది. అందరూ ఆ రోజు కూడా రావాలని మేము ప్రార్థిస్తున్నాము. అది కాకుండా 29వ తారీఖున సాయంత్రం 7 గంటలకు వెళ్ళి 10:30 దాకా ఎన్టీఆర్ స్టేడియంలో, 30 తారీఖున పొద్దున 11 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల దాకా ఒక ప్రోగ్రాం. హైదరాబాద్ చార్మినార్ ప్రాంతానికి ఎంత పేరు పొందిందో అక్కడి గాజుల మార్కెట్ అంతే ప్రసిద్ధి. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ వీధులు వందలాది మందితో రద్దీగా ఉంటాయి. ఆ రద్దీలోని ఒక మూలలో అగ్నిజ్వాలలు మెరుస్తూనే ఉంటాయి. ఎందుకంటే అక్కడే కళాకారులు చేతితో గాజులు తయారు చేస్తారు. ఇంతకు చేతితో తయారు చేసే గాజుల ప్రత్యేకత ఏంటి, ఎలాంటి గాజులను తయారు చేస్తారో చూద్దాం. కొద్దిసేపు చూస్తేనే గాజు తయారీ ఎంత కష్టమైన పని అనేదే తెలుస్తుంది. చిన్న లక్కదుంపను అగ్నిపై పొడవుగా కరిగించి మృదువయ్యాక వంపులు మెలికలు ఇచ్చి గాజు ఆకారం తీసుకుంటారు. వేడి తగ్గకముందే దానికి రంగు, అద్దకం, బంగారు గీతలు ఒక్కో దశగా జత చేస్తారు. కళాకారుల వేళ్ల చురుకుదనం చూస్తూ ఉంటే వారు గాజు కాదు మాయ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడి గాజుల బజారులో వందల రకాల డిజైన్లు దొరుకుతాయి. ఉదయం నుంచి రాత్రి 10 గంటలైనా దుకాణాలు మూతపడవు. పెళ్లిళ్ల సీజన్ అయితే ఇంకేమీ చెప్పాల్సిన పని లేదు. వరుసగా కస్టమర్లు ఒక్కో దుకాణంలో కొత్త కొత్త నమూనాలను కొనుక్కుంటారు. ఈ లక్క గాజులు గతంలో చాలా ఫేమస్. కానీ ప్రస్తుతం అంతరించిపోతున్న యువత ఆదరణతో మరోసారి ట్రెండ్గా మారాయి. मेरा नाम मोहम्मद हनीफ गौरी है। हमारे ग्रैंडफादर करते थे पहले ये काम, फिर हमारे डैडी करते थे, अब हम लोग कर रहे और हमारे बच्चे कर रहे काम। करीबन 75 ओल्ड शॉप है हमारा ये, जब से ये काम कर रहे हैं हम लोग यहाँ पे। और ये बेंगल्स मैन्युफैक्चरिंग ब्लैक मेकिंग हैंडमेड बेंगल्स है। ये लाख से बनाते हैं, लाख आती है बंगाल से, वहाँ से आती है लाख यहाँ पर, फिर हम लोग तैयार करके रेडी करके देते हैं, लाइव बना के देते हैं। सब डिज़ाइन जितने भी लाख की चूड़ी में डिज़ाइन से सब बनते हैं उसमें। 100 ఏళ్ల నాటి ఈ కళ జైపూర్లో చాలా ప్రత్యేకం. కానీ ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయిలకు నచ్చడంతో నిన్నటి వరకు కార్ఖానాలో తయారు చేసిన ఈ గాజులు ఇప్పుడు లైవ్గా షాప్లో ముందే చేస్తూ కనిపిస్తున్నారు. కళాకారులకు కూడా ఉపాధి లభిస్తోంది. కేవలం 15 నిమిషాల్లోనే ఎలాంటి గాజులనైనా కస్టమైజ్ చేసి ఇవ్వడమే వ్యాపారుల ప్రత్యేకత. ఎలాంటి కెమికల్స్ లేకుండానే ఈ లక్క గాజులను తయారు చేస్తున్నారు కళాకారులు. 90 రూపాయల నుంచి ఆ పైన ధరలు కనిపిస్తున్నాయి. బ్యాంగిల్స్ మేము ఫస్ట్ టైం వచ్చిండాము. రెస్పాన్స్ బాగుంది. మేము ఎట్లా చెప్తే అట్లా చేసిస్తాం. కస్టమైజ్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది. అంత బాగుంది. మేము ఇప్పుడు ఒక 1 డజన్ అట్లా తీసుకుంటా ఉన్నాము. మా ఫ్యామిలీ వాళ్ళకి అందరికీ తీసుకుంటా ఉన్నాము. నచ్చి 250 వర్తబుల్ ఉంది. ప్రైస్ కూడా కాస్ట్ ఏం ఎక్కువ లేదు. పాప చాలానే బాగుంది. లేదు చాలా బాగుంది. మేము కస్టమైజ్ కోసమే మేము కర్ణాటక నుంచి వచ్చిండమ్మా. ఇక్కడ చూసి ఇచ్చేసుకుంటా ఉండాం. అనిపిస్తుంది పాప. మనం ఇచ్చే 250 ఏం పెద్ద కాస్ట్ అనిపిదు. చార్మినార్కు వచ్చే పర్యాటకులు కూడా గాజులు కొనకుండా వెళ్లరు. ఒక్కో జత గాజు వెనుక కళాకారుల కష్టంతో పాటు సంవత్సరాల అనుభవం, వేళ్ల నైపుణ్యం దాగి ఉంటుంది. కంప్యూటర్లు, యంత్రాలు ఎంత వచ్చినా ఇక్కడి చేతి పని గాజుల అందం మాత్రం ఎప్పుడూ తగ్గలేదని అంటున్నారు అమ్మాయిలు. యాక్చువల్లీ నా పేరు సహనా అని, నేను కర్ణాటక నుంచి వచ్చాను.
సెర్చ్ చేసాము, ఇక్కడ స్పెషల్లీ బాగుంటుంది అని సెర్చ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో చూసేసి వచ్చేసాము. మేము సన్నప్పుడు ఉన్నప్పుడు అంతా బయట సేల్ చేస్తుండ్రి బ్యాంగిల్స్. సో అప్పుడు ఇవి వేసుకోవాలంటే మాకు ఒకతర హ్యాపీగా ఉండేది. సో ఇప్పుడు వీళ్ళే చేసిస్తున్నారని వింటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎట్లా చేస్తారు ప్రొసీజర్ అని చూసేకొచ్చాము. సో ఇక్కడంతా చూస్తూ ఉంటే మా ఓల్డ్ మెమొరీస్ అంతా గుర్తొస్తున్నాయి మాకు. సో దానికోసం ఇక్కడంతా మేము చూసేసి నా ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపిస్తున్నాయి. మళ్ళీ రెస్పాన్స్ కూడా బాగుంది, మీకు ಯಾವ డిజైన్ బాగుంటుంది అంతా వాళ్ళే చెప్పేస్తున్నారు. సో అందుకే అక్కడ చూసి డైరెక్ట్గా మేము ఎట్లా బ్యాంగిల్స్ చేస్తారని ఒక ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది, మేము కూడా దాన్ని చూడొచ్చు అని. దాని స్పెషాలిటీ దానికి ఉంటుంది. మట్టి గాజుల స్పెషాలిటీనే వేరే, మళ్ళీ దీని స్పెషాలిటీసే వేరే. మట్టి గాజులు ఒకతర ట్రెడిషనల్ ఉన్నట్ల, ఇది ట్రెడిషనల్ కమ్ మోడర్న్ ఉన్నట్ల అని నా ఒపీనియన్. చార్మినార్ అంటే చార్మినార్ టవర్స్తో పాటు వెంటనే గుర్తొచ్చేది గాజుల మార్కెట్. ఇక్కడి రంగుల ప్రపంచం ఎప్పటికీ అలాగే మెరిసిపోతూనే ఉంటుంది. రాష్ట్రంలో కొనసాగుతున్న భిన్నమైన వాతావరణ పరిస్థితులు, 5 ఏళ్ల నుంచి మరింతగా పెరుగుతున్న డిఫరెంట్ వెదర్ కండిషన్స్, ప్రతి 5 రోజులకోసారి తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్న రోజులు పెరుగుతున్నాయి. 4-5 రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర వాతావరణ పరిస్థితులు మరీ ఎక్కువగా ఉన్నాయి. అతిగా వర్షాలు, చలి, వేడి లాంటి వైపరీత్యాలు తలెత్తుతున్నాయని, ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో మరణాలు కూడా అధికమవుతున్నాయని ఢిల్లీలోని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ చేసిన ఇండియా క్లైమేట్ అధ్యయనంలో తేలింది. ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 273 రోజుల్లో 54 రోజులు తీవ్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. అందులో 26 రోజుల పాటు భారీ వర్షాలు, వరదలు సంభవించగా 24 రోజుల పాటు పిడుగులు పడటంతో 22 మంది చనిపోయారని తెలిపింది. ఒకరోజు హీట్ వేవ్స్, మరో రోజు కోల్డ్ వేవ్ పరిస్థితులు ఉన్నట్టు తెలిపింది. ప్రతి 5 రోజులకు ఒకసారి వాతావరణం తీవ్రంగా మారినట్టు గుర్తించిందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. గత 2-3 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే ఇటు వాతావరణ పరిస్థితులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తీవ్రతతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి సీజన్ టు సీజన్ వేరీ అవుతుందనే చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఈ యొక్క రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ యొక్క అంటే తీవ్రతతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు అనేవి ప్రతి సంవత్సరానికి మారుతున్నాయని చెప్పాలి. వర్షాల రోజులు కూడా క్రమేపీ పెరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయన్నారు వెదర్ ఆఫీసర్స్. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంతు చిక్కడం లేదని, అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. ఏ కాలమో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. పర్యావరణంలో సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో సడన్గా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి పెరుగుతుంటాయి. ఒక్కసారిగా కుండపోత వర్షం అనేది రావడం, లేదు అంటే డ్రై కండిషన్స్ అనేవి ప్రివేల్ అవ్వడం అనేది కూడా సర్వసాధారణంగా చూడొచ్చు. ఒక విధంగా ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఎన్విరాన్మెంట్లో ఈ యొక్క తరచుగా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ అనేవి పెరుగుతున్నాయనేసి కూడా ఇప్పటికే చాలామంది రీసెర్చ్ అధ్యయనం చేసి వాళ్ళ యొక్క నివేదిక పత్రాలు కూడా సమర్పించడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ సమతుల్యత దెబ్బతింటుందో పర్యావరణంలో మనకి ఇట్లాంటి మార్పులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. గ్లోబలైజేషన్, అర్బనైజేషన్తో పాటు మానవ తప్పిదాలతో వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్. ఏడాది జూన్, జూలైలోనూ వర్షాలు లేనప్పటికీ ఆగస్టు, సెప్టెంబర్లో మంచి వర్షాలు కురిశాయన్నారు. వానాకాలం ముగిసిన తరువాత అక్టోబర్ నెలలో విపరీతమైన వర్షాలు పడ్డాయని తెలిపారు. చలికాలం మొదలైనా చలి కనిపించలేదన్నారు. ఇక నవంబర్ 2వ వారం నుంచి చలి మొదలైనా 4-5 రోజులు విపరీతమైన చలి ఉందన్నారు. రానున్న 4-5 రోజులు చలి తగ్గి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇలా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు 4-5 రోజులకోసారి ఉంటున్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక ఉదాహరణగా చెప్పాలి అంటే గత 17వ తారీఖు నుంచి 18వ తారీఖున 19వ తారీఖు వరకు వచ్చినటువంటి ఈ యొక్క శీతలగాళ్ళే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఆల్ ఆఫ్ ద సడన్ ఒక్కసారిగా ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం అనేది క్రమేపీ పెరగవలసిన వాతావరణం కాస్త ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల ఒక విధంగా మనిషి ఈ యొక్క శరీరాన్ని తట్టుకోవడానికి కూడా అవకాశం లేని విధంగా మనకి తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రతతో ఈ యొక్క చలిగాలి అనేది కూడా ఆదిలాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే మెదక్,
మనకి సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి నమోదైనటువంటి గణాంకాలు బట్టి మనం చూడొచ్చు. దేశంలో తీవ్ర వాతావరణ పరిస్థితులతో 4064 మంది చనిపోతే 2,34,00,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 1,00,000 వరకు ఇండ్లు కూలిపోగా 58,982 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయని అధ్యయనంలో తేలింది. పెళ్ళంటే 3 ముళ్ళు 7 అడుగులు అంతేనా? పెళ్ళంటే 2 మనసుల కలయిక, ప్రమాణాలు, వాటికి కట్టుబడి ఉండటం. ప్రమాణాలను అతిక్రమిస్తే ఆ సంసారం నరకమే. జీవితంలో ఒకరితో ఒకరు ఎక్కువ కాలం కలిసి ఉండేది భార్యాభర్తల బంధం. కానీ ఇప్పుడు బలహీనంగా మారి కలిసి బ్రతకడం కష్టంగా ఉంది. దీంతో చిన్న వయసులోనే విడాకులు తీసుకొని ఒంటరితనంతో భయపడుతున్నారంటున్నారు మానసిక వైద్యులు. భారతదేశంలో కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో విడాకుల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి భాగ్యనగరం కూడా చేరింది. జీవనశైలి మార్పులు, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సోషల్ మీడియా ప్రభావం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలంటున్నారు డాక్టర్లు. చిన్న చిన్న సమస్యలు పెద్ద గొడవలకు దారితీసి విడాకులకు కారణమవుతుంది. ఫ్యామిలీ కోర్టుల్లో ప్రతి నెల సుమారు 250 కేసులు నమోదవుతున్నాయి. హై ఎక్స్పెక్టేషన్స్, ఇలా ఉండాలి, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, వైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇల్లు చక్కదిద్దుకోవాలి, ఉద్యోగం చేయాలి, నలుగురిలో ఎంత మంచి ఏమంటారు అదృష్టవంతుడు, ఎంత మంచి వైఫ్ దొరికింది అనిపించుకోవాలి, లేదా ఎంత మంచి హస్బెండ్ దొరికాడు అనిపించుకోవాలి అని రెడీమేడ్గా మనకు అలవాటు అయిపోయింది. రెడీమేడ్ లైఫ్స్ గడపడం. రిలేషన్షిప్స్లోకి వచ్చేసరికి కూడా అలాగే ఉంటుంది. అసలు ఒక మనుషుల్లో కమిటెడ్ రిలేషన్షిప్స్ అన్నవి ఆ కాన్సెప్ట్ ఉండట్లేదు ఇవాళ రేపటి వాళ్ళల్లో. ఈ కమిట్మెంట్ లేకపోవడం. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక కమిట్మెంట్. దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొంటూ రిజాల్వ్ చేసుకుంటూ ముందుకు తీసుకుపోవాల్సిన బంధం. చిన్నపాటి మనస్పర్ధలతో విడిపోతున్న జంటలు పెరిగిపోతున్నారు. పెళ్లైన ఏడాదికే జంటలు విడిపోతున్నాయి. ఇక హైదరాబాద్లో ఏటేటా విడాకుల కేసులు పెరుగుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అహంతో దంపతుల మధ్య ప్రేమ లోపిస్తుందంటున్నారు మానసిక నిపుణులు. పేరెంటల్ జనరేషన్లోనే వాళ్ళు బంధాలని ఎలా హ్యాండిల్ చేయాలి, అడ్జస్ట్ అని కూడా నేను అన్ను. సమస్యలకి అడాప్టేషన్ ఎలా, దాన్ని ఎలా ఏమంటారు యాక్సెప్ట్ చేసి దాన్ని తనకు కావలసినట్టుగా ఏ రకంగా తనలో మార్పులు తెచ్చుకోవడమా, పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకోవడమా, ఇవన్నీ పేరెంటల్ జనరేషన్స్లోనే చాలా వరకు ఫెయిల్యూర్గా ఉన్న పరిస్థితుల్లో నీకెందుకు వచ్చే అనడం ఈజీ, కానీ అక్కడ ఉన్న సమస్య ఏంటి పిల్లలకి గైడ్ చేయడం లోపల చాలా ఇళ్లల్లో ఖచ్చితంగా ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో చూస్తున్నంత వరకు పేరెంట్స్ చాలాసార్లు ఫెయిల్ అవుతున్నారు. ఐదర్ వాళ్ళు ఫోర్స్ అన్నా చేస్తారు ఎలాగోలా రిలేషన్లో ఉండమని, లేకపోతే చిన్న చిన్న సమస్యలకే నువ్వు వచ్చేసేయి, నువ్వు ఉండాల్సిన పని లేదు, అల్యూమినియం మాట్లాడదాం, కోర్టులో కేసేద్దాం, లేకపోతే పోలీసులో కేసేద్దాం. ఎప్పుడు ఈ రకమైన ఆలోచనలే తప్పితే అది చేయడం తప్పని నేను అనట్లేదు. ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఒక టాక్సిక్ రిలేషన్లో ఉంది అమ్మాయి, ఖచ్చితంగా అలాంటివి ఆలోచించాలి. కానీ చిన్న చిన్న సమస్యలకు కూడా ఆ రకంగా గైడెన్స్ ఇవ్వడంలో చాలామంది పెద్దవాళ్ళు ఇదవుతున్నారు. అక్కడే ఈ కౌన్సిలర్స్ పాత్ర వస్తుంది. ఫ్యామిలీ కోర్టులో ముందుగా ఆఫర్ చేసే కౌన్సిలింగ్ 70% కేసుల్లో విజయవంతం అవుతున్నాయని తెలిపారు మానసిక వైద్యులు. విడాకులకు వెళ్లక ముందే మనస్తత్వవేత్తలు కౌన్సిలర్ల సలహాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చిన్న సమస్యలకు కోర్టు మెట్లెక్కకుండా మాటల ద్వారా పరిష్కరించుకోవాలంటున్నారు. దంపతులు తమ భావాలను, ఆలోచనలను ఒకరికొకరు చెప్పుకోవాలని, తల్లిదండ్రులు జంట మధ్యలోకి రావద్దని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. హ్యాపీ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలకి, డిస్టర్బ్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన పిల్లలకి తేడా ఉంటుంది. ఇప్పుడు అందరూ డైవోర్స్ తీసుకుంటున్న వాళ్ళు గొడవలు పడియే డైవోర్స్ తీసుకోవాలని లేదు. సరే నీకు నాకు కుదరట్లేదు, ఇది 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 అయ్యే పనిలాగా లేదు, కాబట్టి మనం హ్యాపీగా విడిపోదాం అనుకుంటున్న కపుల్స్ కూడా ఉన్నారు. అలాంటి చోట పిల్లలు ఖచ్చితంగా బెటర్ వేగా పెరుగుతున్నారు. ఇక్కడ డైవోర్స్ అన్నదానికన్నా పేరెంట్స్ పిల్లలకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఇస్తున్నారు, ఎంత ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తున్నారు. ఇప్పుడు నాకు యూఎస్లో ఒక క్లయింట్ ఉంది. ఆఫ్టర్ 10 years వాళ్ళు ఇద్దరు విడిపోతున్నారు. కానీ ఎక్కడ ఆ పిల్లడి ఇప్పటికి కూడా వాటికి చెప్పలేదు. అక్కడ ఉన్న ప్రాసెస్లు, లీగల్ ప్రాసెస్లు ఏదో చాలా లెందీ ప్రాసెసెస్లు ఉంటాయంట. సో ఇప్పటికీ ఆ పిల్లడికి చెప్పలేదు. వీళ్ళ మధ్యలో ఎన్ని ఇష్యూస్ ఉన్నా పిల్లడి ముందరికి రానివ్వరు. మ్యూచువల్ కాన్సెంటెడ్
డైవోర్స్కి వెళ్తున్నారు. కాబట్టి పిల్లవాడు దీనివల్ల ఇక్కడ అఫెక్ట్ అవ్వట్లేదు. పెరుగుతున్న విడాకులతో వారి పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, మానసిక ఒత్తిడి, కుటుంబ విలువలు, బంధాలు తెలియట్లేవంటున్నారు మానసిక వైద్యులు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కరే అసెంబ్లీలో మాలల గురించి మాట్లాడారన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో మాలల రణభేరి మహాసభ నిర్వహించారు. 5% ఉద్యోగాలు మనకు ఎందుకు వస్తలేవని ప్రశ్నించారు. మాలలు అందరూ ఐక్యంగా ఉండి మన హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు చెన్నయ్య. ఈ కార్యక్రమంలో జిల్లాల నుంచి వచ్చిన మాల మహానాడు నాయకులతో పాటు మాలలు పాల్గొన్నారు. కళాకారుల ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. మనం తాడో పేడో తెలుసుకునే అవసరం ఉంది. మనం ఎవరి దగ్గర రావద్దు, మన సత్తా మనం చూపించుకోవాలంటే మనం ఐకమత్యం ఉండాలి. ఎస్సీ వర్గీకరణ చేస్తే 5% మనకు, 9% వాళ్ళకు. 5% అయినా రావాలి కదా జాబులు. 5% వస్తలేవు. దాంట్లోనే రోసర్ పాయింట్ పెట్టిర్రు. ఆ రోసర్ పాయింట్ అడ్డం అసెంబ్లీ ఎవరైనా మాట్లాడిందంటే మనం ఇదేకు ఒక్కడే మాట్లాడింది, ఇదేకు ఒక్కడే మాట్లాడకపోతే అది లేదు. వర్గీకరణ చేసినప్పుడు మాలో ఎమ్మెల్యే వాళ్ళ బయటకు వచ్చితే ఇప్పుడు మనకు అది తగ్గుతుందా అటు ఆగిపోయినా మనకు అర్థమవు. మనం ఎదుర్కొనే ప్రధాన సమస్యలలో వాయు కాలుష్యం ఒకటి. కంటికి కనిపించిన ధూళికణాలతో మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలం నగరవాసుల పట్ల శాపమవుతుంది. చలికాలంలోనే వాయు కాలుష్యం ఎందుకు పెరుగుతోంది? మిగిలిన కాలాలకు ఈ చలికాలానికి తేడా ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. రోజురోజుకు దక్షిణ భారతదేశంలో కూడా వాయు కాలుష్యం పెరుగుతోంది. హైదరాబాద్ లో కూడా ఎయిర్ పొల్యూషన్ తో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశంలోని అనేక నగరాల్లో కూడా కాలుష్య పరిస్థితి తీవ్రంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. అయినా ఈ ఉరుకులు పరుగుల జీవితంలో వాయు కాలుష్యాన్ని ప్రజలు పట్టించుకోవటం లేదు. భారతదేశం ఉష్ణమండలం అయినందున వేసవి వర్షాకాలంతో పోల్చితే శీతాకాలంలోనే వాయు కాలుష్యం సమస్య మరీ ఎక్కువ. చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో గాలి చల్లగా మారుతుంది. చల్లని గాలి వెచ్చని గాలి కంటే బరువు ఎక్కువగా ఉండటంతో కిందకి వస్తుంది. దీంతో గాలి వేగం తగ్గుతుంది. మిగిలిన 2 కాలాల్లో దుమ్ము ధూళి కణాలు తేలికపాటి బరువుతో పై వాతావరణంలో కలిసిపోతాయి. కానీ శీతాకాలంలో అలా జరగకపోవడంతో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఏంటంటే పెద్ద నగరం కాబట్టి ఎక్కువ వాహనాలు ఉంటాయి. ఎక్కువ వాహనాలు, ఎక్కువ ఇండస్ట్రియల్ యాక్టివిటీ, అట్లాగే ఎక్కువ ఇళ్లలోంచి వచ్చే ఇల్లు కన్స్ట్రక్షన్లోంచి వచ్చే దుమ్ము ధూళి, ఇలా ధూళి కణాలు ఎక్కువ ఉంటాయి. మనం హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తీసుకుంటే 215, 216 దాకా 170 నుంచి ఉంటుంది. సో కొన్నిసార్లు 120, 130 నుంచి 170, 200 దాకా కూడా పెరుగుతుంది. ఒక రోజులో మనం ఎప్పుడు ఎక్కువ దుమ్ము ధూళి మనం ఎక్స్పీరియన్స్ చేస్తామంటే రాత్రి అయిన కొద్దీ దుమ్ము ధూళి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకనే సాయంత్రం 6 తర్వాత మళ్ళీ ఉదయం 8 వరకు మనకి ఆ పొగ అంతా అక్కడే ఉంటుంది. ఆ పొగ విడుదలైన పొగ ఆ ప్రాంతంలోనే అలుముకుంటుంది. సో డే మొత్తంలో కంపేర్ చేస్తే ఎండ ఎక్కువ ఉన్న సమయంలో మనకి దుమ్ము ధూళి కణాల సాంద్రత తక్కువ కనిపిస్తుంది. ఎండ తక్కువ ఉన్నప్పుడు సాంద్రత ఎక్కువ కనిపిస్తుంది. అందుకనే మనకి చలికాలంలో ఈ వాయు కాలుష్యం ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం కావడంతో పరిశ్రమలు నగరానికి తరలి వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పట్టణీకరణ పెరుగుతోంది. ట్రాఫిక్లో వాహనాల రద్దీ, బాణాసంచా కాల్చడం, పరిశ్రమల నుంచి వచ్చే పొగ, రైతులు వ్యవసాయ వ్యర్థాలు కాల్చడం లాంటి కారణాలతో గాలి కాలుష్యం పెరుగుతోంది. దీంతో ఆ గాలి పీల్చడంతో లంగ్ క్యాన్సర్, న్యూమోనియాకు గురవుతున్నారు ప్రజలు. ఊపిరితిత్తుల మీద, శ్వాసకోశం మీద, దమ్ము దగ్గు అంటాం కదా, అట్లాంటివి, ఆస్తమా, ఇవన్నిటి మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ అతి సన్నని అతి తేలికైన ధూళికణాలు ఉట్టిగా గాల్లో ఎగిరేవి మనకి హాని కలిగిస్తాయి. అవి వాటి ఇంటెన్సిటీ కూడా ఈ చలికాలంలో ఎక్కువ ఉంటుంది.
ఇదివరకు సిగరెట్లు కాల్చే వారికే ఊపిరితిత్తుల సమస్యలు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు వాయు కాలుష్యంతో చెడు అలవాట్లు లేని వారికి కూడా లంగ్స్ సమస్యలు వస్తున్నాయంటున్నారు అధికారులు. దీంతో మెదడు, గుండె సమస్యల బారిన పడుతున్న కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా PM 2.5 కణాలతో మరణాల రేటు పెరిగిపోతోందంటున్నారు అధికారులు. వాయు కాలుష్యంలో కూడా నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, అట్లాగే పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10, ఇట్లా ఇవన్నీ మనం వీటన్నిటి కలయికనే మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూసుకుంటే మనకి నైట్రస్ ఆక్సైడ్ పరిమితులకు లోబడే ఉంది, సల్ఫర్ డయాక్సైడ్ పరిమితులకు లోబడే ఉంది, ఓజోన్ పరిమితులకు లోబడే ఉంది, కార్బన్ మోనాక్సైడ్ పరిమితులకు లోబడే ఉంది. పరిమితులకి పైన ఉన్నవి ఏంటి? PM 10, PM 2.5. PM 10, PM 2.5లో PM 2.5 అనేది ముక్కులోంచి శరీరంలోకి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతుంది. అంటే బ్లడ్లోకి వెళ్ళిపోయి మన శ్వాసకోశ నాళాల్లోంచి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్లోంచి బ్లడ్ చేసే ఫంక్షన్స్ అన్నిటి మీద ఇంపాక్ట్ చేస్తుంది. అందుకని అన్నిటికంటే హానికరమైనది PM 2.5. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 పాయింట్ల వరకు ఉంటే ఎలాంటి సమస్య ఉండదంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. కానీ హైదరాబాద్లో 165 పాయింట్లకు దాటిపోయిందన్నారు. ఢిల్లీలో 413 పాయింట్లకు చేరిందని తెలిపారు అధికారులు. మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 160, 170 అట్లా స్థాయికి ఎయిర్ క్వాలిటీ వెళ్తోంది. అందుకని దాని ఇంపాక్ట్ ఉంటుంది. అందుకనే హైదరాబాద్ నగరంలో శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఎక్కువే కనిపిస్తాయి మనకి. దాని ఇంపాక్ట్ మనకి ఎక్కువే ఉంటుంది. దాంట్లోంచి తగ్గడానికే మనం రకరకాల చర్యలు తీసుకుంటున్నారు. మెట్రో రైల్ కానీ, లేకపోతే ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, ఈ మాస్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, ఇట్లాంటివన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవసరము, ప్రయత్నం రెండు మ్యాచ్ కావట్లేదు. అంటే రోజు రోజుకు హైదరాబాద్లో కూడా వాయు కాలుష్యం పెరుగుతోందని అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు. మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీన్ని ఓ ఆటగా కాకుండా ఎమోషనల్గా భావిస్తారు ఫ్యాన్స్. సెలవు వచ్చిందంటే చాలు చిన్న పిల్లలు, యూత్, ఉద్యోగులు అవుట్డోర్ గేమ్స్ ఆడి సేద తీరుతారు. హాలిడేస్, వీకెండ్స్లో నగరవాసులు క్రికెట్ ఆడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ సరిపడా గ్రౌండ్స్ లేక క్రికెట్ అభిమానులు నిరాశపడుతుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో అధికారులు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మెట్రో స్టేషన్లోని స్థలాల్లో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోంది. హైదరాబాద్లోని మధురానగర్ మెట్రో స్టేషన్లో స్థలాన్ని లీజుకు తీసుకుని బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేశారు. అవుట్డోర్కు వెళ్లి క్రికెట్ ఆడాలనుకునే వారికి ఈ మినీ బాక్స్ క్రికెట్ అనువుగా ఉంటోంది. రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు క్రికెట్ ఆడుకునే అవకాశం కల్పిస్తున్నారు. రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు బాక్స్ క్రికెట్ నిర్వాహకులు. The response is very good from the crowd, so we are getting good customers. So we have IT customers, film industry and businessmen. People are coming from far away like Malkajgiri, Sikandrabad and Kukatpalli, Madhapur, Kondapur. When we were searching a open place nearby this Madhuranagar, Yusufguda, but we did not got any place. Timing is 6 AM in the morning till 11 PM in the evening. క్రికెట్ బాల్ త్రో చేసే మిషన్ తో ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మెట్రో స్టేషన్లో క్రికెట్ ఆడించడం కొత్తగా ఉందంటున్నారు. 60 నుంచి 160 స్పీడ్ వరకు ఈ మిషన్ బాల్ ని విసురుతుంది. మొదట్లో డిమాండ్ తక్కువగా ఉన్నా తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఆదరణ పెరిగిందంటున్నారు నిర్వాహకులు. అయితే శని, ఆదివారాల్లో ఫుల్ డిమాండ్ ఉంటుందని చెప్పారు నిర్వాహకులు. If the player does not get out for 10 hours, we give 5 hours free. Same as 20 hours without getting out, we give 10 hours free. Coming to the demand, we have good full customers on Saturdays and Sundays. And we have customers for bowling machine who is in the age of under 12, 14 and IT people and film industry people coming here. సిటీలో ఎక్కువగా ప్లే గ్రౌండ్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు క్రికెట్ ప్లేయర్స్. మెట్రో దగ్గర ఏర్పాటు చేయడంతో క్రికెట్ ఆడుతున్నామన్నారు. ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి ఇది మంచి ప్లేస్ అంటున్నారు. మెట్రో స్టేషన్లో ఉండటంతో అందరికీ అందుబాటులో ఉందని తెలిపారు క్రికెట్ ప్లేయర్స్. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఒక 2-3 ఉన్నారు. యాక్చువల్గా అందరం కలిసి వస్తాము. రెగ్యులర్గా 20 ఆడతాను, అప్పుడప్పుడు 30 కూడా ఆడుతూ ఉంటాను. యాక్చువల్గా అయితే నేను వచ్చేది ఓన్లీ బౌలింగ్ మెషిన్తో నెట్ సెషన్కి వస్తాను. అది 80 నుంచి ఒక 150 దాకా వేస్తూ ఉంటుంది.
కావాలంటే స్పిన్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ కూడా పెట్టుకోవచ్చు. అదే ఇన్నోవేటివ్గా అనిపించింది. ఇంకా చాలా యాక్సెసిబుల్ కూడా, ఎందుకంటే మెట్రోలో ఉంది కాబట్టి ఎక్కడి నుంచన్నా రావచ్చు. మెట్రో స్టేషన్లో అందుబాటులోకి వచ్చిన బాక్స్ క్రికెట్ త్వరలోనే ఫ్లైఓవర్ల కింద కూడా ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు. అంతర్జాతీయ బ్రాండ్ షోలు, మోడల్స్ క్యాట్వాక్లకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. భారత్లో ఫ్యాషన్కు ఐకాన్ సిటీగా ముంబై ఉండేది. కానీ ఇప్పుడు అందరి చూపు హైదరాబాద్ పైనే. బ్రాండ్ ప్రమోషన్ అయినా, స్టార్ డిజైనర్ కాస్ట్యూమ్స్ అయినా పబ్లిసిటీ చేయాలంటే సిటీలో ఫ్యాషన్ షో నిర్వహించాల్సిందే. తెలంగాణ బ్రాండ్ ఇక్కడి టాలెంట్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఫ్యాషన్ షోలను నిర్వహిస్తుంది. ఇప్పటికే ఐటీ హబ్, బ్యాడ్మింటన్ హబ్గా పేరొందిన భాగ్యనగరం ఇప్పుడు ఫ్యాషన్ ఐకాన్గా మారిపోయింది. ప్రస్తుతం ముంబైకి మించిన ఫ్యాషన్ షోలు మన హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ నటీనటులతో పాటు స్పోర్ట్స్ స్టార్స్ కూడా సందడి చేస్తున్నారు. సిటీలో ఫ్యాషన్పై అవగాహన కలగడం, ఫ్యాషన్ డిజైనింగ్తో పాటు మోడలింగ్పై అమ్మాయిల్లో ఆసక్తి పెరగడం, మల్టీనేషనల్ బ్రాండ్లు తమ స్టోర్లను హైదరాబాద్లో స్థాపించారు. దీంతో ఇక్కడ రెగ్యులర్గా ఫ్యాషన్ షోలు జరుగుతూనే ఉన్నాయి. మ్యాక్స్, లైఫ్ స్టైల్, షాపర్ స్టాప్ వంటి రీటైల్ క్లాత్ స్టోర్స్తో పాటు హై లైఫ్ ఎగ్జిబిషన్, జ్యువెలరీ ఎక్స్పోలను మోడల్స్తో ర్యాంప్ వాక్ చేయిస్తున్నారు ఆర్గనైజర్లు. ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీలు కూడా ఫ్రెషర్స్ డే, యాన్యువల్ డే సందర్భంగా ఫ్యాషన్ షోలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్స్ రూపొందించిన డిజైన్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. We're very excited to be here for Kalki. It's their first standalone show and they've done a great job. It's a made in India brand and excited to walk here. We're excited with the collection and I think we look good. It's tremendous. I think they're leading the movement for pan-India films and they're doing world-class work, I would say. And for me, I have a lot of memories in Ramoji Rao Film City because I've been here when my father was shooting. I've been here when I have shot so many films here. And truly, if you want to make larger than life scale films, you have to come to Hyderabad. ర్యాంప్ వాక్ చేసేవారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన మోడల్స్ తో పాటు తెలుగమ్మాయిలు కూడా ముందున్నారు. గతంలో ఫ్యాషన్ ఇండస్ట్రీపై నెగిటివిటీ ఎక్కువగా ఉండేది. పేరెంట్స్ పంపించాలంటే భయపడే వాళ్ళని ఇప్పుడు అలాంటి సమస్య లేదంటున్నారు మోడల్స్. ఫ్యాషన్ ఇండస్ట్రీలోనూ అక్కడక్కడ ఇబ్బందులు వస్తూనే ఉంటాయని, తమకున్న ఆసక్తితో వాటిని తట్టుకొని ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణిస్తున్నామన్నారు మోడల్స్. ప్రముఖ డిజైనర్లు శివాని సింఘానియా, అష్నా జాక్సన్, దివ్వ మొల్లేటి, గాయత్రి రెడ్డి, మహేష్ గిల్డా, రీకా, స్టొపరా రోహన్, అరోరాలు రూపొందించిన ఉత్పత్తులతో పాటు లేటెస్ట్ కలెక్షన్స్ తో ఫ్యాషన్ షోలని నిర్వహిస్తున్నారు. ఈ షోలలో హ్యాండ్లూమ్, రీసైకిల్ క్లాత్స్, సస్టైనబుల్ మెటీరియల్స్ తో పాటు వెస్ట్రన్, ఇండో వెస్ట్రన్, ట్రెండీ డ్రెస్లు, వింటేజ్ చేనేత చీరలతో చేసిన అవుట్ఫిట్స్ తో నిర్వహించిన ర్యాంప్ వాకులు ఆహుతుల్ని కట్టిపడేస్తున్నాయి. తెలంగాణ డిజైన్స్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర సర్కార్ కృషి చేస్తోందన్నారు ఐఏఎస్ భవానీశ్రీ. ఇందుకోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ షోలని నిర్వహిస్తోందన్నారు. ఫ్యాషన్ షోలను విజయవంతంగా నిర్వహించేందుకు ఐఏఎస్ అధికారులని ఇన్ఛార్జిగా నియమిస్తోంది ప్రభుత్వం. సో ఈ షోలో మీరు చూసారంటే ఎవ్రీ స్టేట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఇస్ రిప్రజెంటెడ్ and we made sure that the northeast people who are set up were in Hyderabad for various reasons, for work and study, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో దిస్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ జస్ట్ నార్త్ ఈస్ట్ అండ్ తెలంగాణ కనెక్ట్. సో ఇట్స్ మోర్ లైక్ అ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. అండ్ నిన్న ఇనాగ్రేషన్లో మీరు చూస్తుంటారు, the Honorable Governor mentioned that it is not just a cultural exchange program, but we are going beyond culture, science and culture together. So we are focused on performing arts, fine arts and also other fields like women empowerment. Film festivals also is part of this event. చారిటీ ఈవెంట్లకు ఫండ్ రైజింగ్ కోసం సెలబ్రిటీలు తమ బర్త్డే పార్టీలలో ర్యాంప్ వాక్ ని నిర్వహిస్తూనే ఉన్నారు. కొన్ని షోలలో మోడల్స్ తో క్యాట్ వాక్లు చేపిస్తుంటే మరికొన్నింటిలో ఫ్రెండ్స్ తో కలిసి వాళ్లే వాక్ చేస్తున్నారు.